పరిశుద్ధుడు అనే మాటకు, పరిశుద్ధుడు అంటే పాపము లేనటువంటి వారు, కళంకము లేని వారు. పరిశుద్ధుడు అనగానే జన్మములో పాపము లేదు, జీవితములో పాపము లేదు, చూపులో పాపము లేదు, మాటల్లో పాపము లేదు, వినికిలో పాపము లేదు, నడకలో పాపము లేదు, పడకలో పాపము లేదు, తలంపులో పాపము లేదు. ఎవరు కనబడతారు? ఈ పరిశుద్ధుడు అనే మాటకు తగిన వాడు ఎవరో? ఎవరు కనబడతారు? చూపించండి. నేను పరిశుద్ధుడను అని అన్నారు. నేను పరిశుద్ధుడను అని అనడమే కాకుండా ఆ పరిశుద్ధత చూపించారు. ఈ ప్రపంచములో భూమి మీదికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఆ పరిశుద్ధతను చూపించారు. దేవునిలో ఉన్న లక్షణాల్లో ఓ గొప్ప లక్షణం ఏమిటి పరిశుద్ధత. వినాలి, పరిశుద్ధత అనే లక్షణం. కానీ దాన్ని కరెక్ట్గా సరిపోయిన వారు దేవుడొక్కరే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. వినాలి, ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఆయన పుట్టినప్పుడు ఆకాశములో నక్షత్రం పుట్టింది. ఆయన పరిశుద్ధుడు కాబట్టే దేవదూతలైన వారు గొర్రెల కాపరులతో మాట్లాడారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే కపెర్నహూములో ఉన్నటువంటి సమాజ మందిరములో దయ్యమేమంది అంటే, నీ పరిశుద్ధుడవు అనంది. నీ పరిశుద్ధుడవు, నీవు మమ్మను నశింపచేయడానికి వచ్చావంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టే నీ పాపాలు తీసేశానన్నారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే పాపాన్ని తీసివేసే అధికారం ఆయనకుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టే గుడ్ ఫ్రైడే అయింది. ఆయన పరిశుద్ధుడు కాబట్టే బండలు బద్దలయ్యాయి. ఆయన పరిశుద్ధుడు కాబట్టే సమాధులు తెరవబడ్డాయి. ఆలోచించండి, పరిశుద్ధుడు అనే మాటకు తగిన వారు ఎవరు అంటే, యేసుక్రీస్తు వారిని ఏ కోణంలో చూచినా ఆయనలో ఎవరికి ఏం కనబడలేదంటే పాపము కనబడలేదు. పాపము ఎరిగినటువంటి ప్రభువు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే.